హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్లోకి పోషకాలతో నిండిన 2 రకాల హెల్దీ దోశ రెసిపీస్ని చూద్దాము. ఈ దోశలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి, క్రిస్పీగా. అలాగే వీటికి కాంబినేషన్గా 2 రకాల చట్నీ రెసిపీస్ని కూడా చూద్దాము. ముందుగా దోశపిండి కోసం 1 కప్పు కాబూలి శనగలు ఒక గిన్నెలోకి వేసుకోవాలి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అలాగే మరొక గిన్నెలో 1/2 కప్పు బియ్యం వేసుకోవాలి. శనగలు ఎంత తీసుకుంటామో దాంట్లో సగం బియ్యం వేసుకోవాలి. వీటిని కూడా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసి వీటిని 6 గంటల పాటు బాగా నాననివ్వాలి. 6 గంటల తర్వాత చూస్తే శనగలు అలాగే బియ్యం కూడా చక్కగా నానుంటాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో నానపెట్టుకున్న శనగలు అలాగే నానపెట్టుకున్న బియ్యం కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. మూత పెట్టేసి 8 గంటల పాటు పులియనివ్వాలి. నేనైతే రాత్రంతా ఉంచేసానండి. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి, పిండి చక్కగా పులిసింది కదా. ఇప్పుడు ఒకసారి గరిటతో అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. పిండి మరీ పల్చగా కాకుండా అలానే మరీ చిక్కగా కాకుండా చూడండి విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దోశపిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా అల్లం ఉల్లి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్లో సగం మెంతులు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 10 ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత 2 ఇంచుల అల్లం ముక్కని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నూనెలో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. మీకు నూనె తక్కువగా అనిపిస్తే మరి కొంచెం వేసుకోవచ్చు. అలాగే కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయండి. ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో కొంచెం చింతపండు, ఒక పెద్ద ఉసిరికాయంత చింతపండు అయితే సరిపోతుంది. చూడండి, చింతపండు ఇంత ఉంది. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న ఎండుమిర్చి, మినపగుళ్ళు, అల్లం ముక్కలు వేసేసుకోవాలి. అలాగే వేయించుకున్న ఉల్లిపాయలు కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు. ఇందులో మనం అల్లం వేసాం కదండి, అల్లం ఘాటు తగ్గించడానికి 1 స్పూన్ తురిమిన బెల్లం కూడా వేసుకుని తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, కమ్మకమ్మని అల్లం ఉల్లి చట్నీ రెడీ అయిపోయింది. దీనికి పోపు అవసరం లేదండి. ఇడ్లీ, దోశ, పెసరట్టు వీటిలోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాము. 1 గరిటెడు పిండి వేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశలు మామూలు దోశలాగానే పల్చగా వస్తాయండి. చుట్టూ కొంచెం నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఎర్రగా కాలనివ్వాలి. దోశ చూడండి ఎర్రగా కాలింది కదా. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకొని ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఈ దోశ క్రిస్పీగా వస్తాయండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మీరు కావాలంటే ఇలా ప్లెయిన్ దోశ వేసుకోవచ్చు, లేదంటే కారం దోశ కూడా వేసుకోవచ్చు. దోశ వేసేసి పైన పచ్చిదనం తగ్గిన తర్వాత 1 స్పూన్ మనం తయారు చేసుకున్న అల్లం ఉల్లి చట్నీ వేసేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొంచెం నూనె వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా ఎర్రగా కాలనివ్వాలి. దోశ బాగా కాలిన తర్వాత నిదానంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. అంతేనండి, కారం దోశ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ప్లెయిన్ దోశ అయినా బాగానే ఉంటుంది, ఇలా కారం దోశ చేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రమే కాదండి, ఈ కాబూలి శనగల్లో చాలా ప్రోటీన్ ఉంటుంది, చాలా చాలా హెల్దీ.
మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ఈ కాబూలీ శనగలతో ఒకసారి దోశని ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు తప్పకుండా కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మనం మరొక హెల్దీ దోశ రెసిపీని చూద్దాము. ముందుగా దోశ పిండి కోసం 1 కప్పు నేను ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే రెగ్యులర్గా మనం అన్నానికి వాడే బియ్యమైనా వేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు పచ్చెనగపప్పు, మనం బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు పచ్చెనగపప్పు, సగం కప్పు ముడి పెసర్లు అంటారు కదా, మీరు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు పెసర్లకు బదులుగా. అలాగే 1/4 కప్పు కందిపప్పు, 1/4 కప్పులో సగం మినపగుళ్ళు అంటే 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు, అలాగే 1/4 కప్పు పల్లీలు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసేసుకుని వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి తగిన నీళ్లు పోసి 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి, లేదు నైట్ డిన్నర్గా చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నం నానబెట్టుకోవచ్చు. నేను ఓవర్ నైట్ నానబెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ జార్లో సగం వరకు ఈ నానబెట్టుకున్న బియ్యం పప్పులు వేసుకుని దీంతో పాటుగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ వేయడం వల్ల దోశలు బాగా సాఫ్ట్గా వస్తాయి. అలాగే 2 పచ్చిమిర్చి, 1/2 ఇంచ్ అల్లం ముక్క, 1 గుప్పెడు కరివేపాకు హెల్త్కి చాలా మంచిదండి. ఇలా దోసపిండిలో మిక్స్ చేస్తే పిల్లలకి తెలియకుండానే చక్కగా తినేస్తారు. అలాగే 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. అలాగే మిగిలిన పప్పు బియ్యం కూడా గ్రైండ్ చేసేసుకొని అంతా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం నీళ్ళు, నేను ఇక్కడ మిక్సీ జార్ తొలిపిన నీళ్లు పోస్తున్నాను, కొంచెం జారుడుగా ఉండేలాగా కలుపుకోవాలి. ఈ పిండి పులవాల్సిన అవసరం లేదండి, రుబ్బిన వెంటనే దోశలు వేసేసుకోవచ్చు. మీకు కావాల్సినంత పిండిని ఉంచుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయినా కానీ దోశలు వేసుకోవచ్చు. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి 20 నుంచి 30 నిమిషాల పాటు పిండిని కొంచెం నాననివ్వండి. ఈలోపు మనం పచ్చడిని తయారు చేసుకుందాము. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 8 నుంచి 10 వరకు ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళైతే 10 వరకు వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు 8 ఎండుమిర్చి వేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బలు, 3 చిన్న క్యారెట్స్ని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు, మీరు పచ్చి కొబ్బరి ముక్కలు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఇవి కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. అంటే సగం వరకు ఉడికితే సరిపోతుంది, మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటోని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ముందైతే కొంచెం వేసుకోండి, కావాలంటే చివరిలో అయినా వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో టమాటో మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి. టమాటో కూడా చూడండి సాఫ్ట్గా అయింది కదా. ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఇందులో ఉసిరికాయ అంతా చింతపండు కూడా వేసుకుని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. పచ్చడి గట్టిగా అనిపిస్తుంటే కొన్ని నీళ్లు పోసుకోండి. నేను మిక్సీ జార్లో తొలిపిన నీళ్ళు ఇందులో పోస్తున్నాను. పచ్చడి మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పోపు వేసుకోవాలి. పోపులో కొంచెం 1 స్పూన్ నూనె వేసుకుని కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని ఇందులో వేసి కలిపేసుకోవడమే. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశ వేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2-3 చుక్కల నూనె వేసి టిష్యూతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని 1 గరిటెడు పిండిని వేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా దోశ వేసుకున్నట్లే పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి మార్చేసుకుని పైనుంచి కొంచెం నూనెని వేసి మీడియం ఫ్లేమ్లో దోశని ఎర్రగా కాలనివ్వాలి. ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకు తిప్పుకోవాలి. దోశ భలే చక్కగా కాలింది కదండి. ఇటువైపు కూడా మరికొంచెం సేపు కాలనివ్వాలి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత తీసేసుకోవడమే. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి దోశ. ఇందులోకి చట్నీ కూడా అవసరం లేదు, మనం ఉల్లిపాయ, మిర్చి, మిరియాలు అన్నీ వేసాం కదా. ఉత్తి దోశ అయినా కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఈ దోశలోకి అల్లం పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. ఈరోజైతే మనం క్యారెట్ చట్నీ చేసుకున్నాం కదా, దాంతో తినేద్దాము. హై ప్రోటీన్ దోశ,
చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. పిల్లలకైతే ఈ దోశ చాలా మంచిది. మరి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.